హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్స్. చూడండి, మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. చూడండి, 3 డ్రెస్సెస్ ఒకేసారి కట్ చేస్తున్నాము. చూడండి, 3 డ్రెస్సులు అనమాట. ఇవి ఇలా కట్ చేస్తున్నాము. ఆది టాప్తోనే కట్ చేస్తున్నాము. చూడండి, ఇలా మొత్తం నీట్గా అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. ముందు పార్టు వెనుక పార్ట్ కూడా అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని పెట్టుకొని కరెక్ట్గా కింద వైపున 1 ఇంచు ఎక్స్ట్రా వెనుక పార్ట్ మడత పెడతాం కదా, దానికి 1 ఇంచు తీసుకోవాలి. చూడండి, నెక్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలాగా కరెక్ట్గా పెట్టుకొని మనం మొత్తం డ్రా చేసుకోవాలి. చూడండి ఎలా చేస్తున్నామో కటింగ్. ముందు పార్ట్ మనము చూసుకోవాలి కరెక్ట్గా. కుట్టుకు తీసుకొని మనము నీట్గా ఆది టాప్ కంటే ఆది టాప్ స్టిచ్చింగ్ చేసింది కాబట్టి మెడ పార్టున కొంచెం మనము స్టిచ్చింగ్ కోసమని తీసుకోవాలి. చూడండి, భుజం దగ్గర స్టిచ్చింగ్ కోసం మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. చూడండి, కుట్టుకు తీసుకోవాలి. నెక్ దగ్గర చిన్న కుట్టుకు తీసుకొని భుజం దగ్గర కూడా 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి. భుజం దగ్గర నెక్ దీనంతే పెట్టమన్నారు కాబట్టి ఓన్లీ కుట్టుకు మాత్రమే తీసుకొని డ్రా చేసుకుంటున్నాము. ఇక్కడ ఆమ్ రౌండ్ అనమాట. ఆమ్ రౌండ్ చక్కగా ఇలా నీట్గా మనం కరెక్ట్గా తీసుకోవాలి. ఇక్కడ నడుం పార్ట్ కూడా వేస్ట్ చంక పార్ట్ అనమాట. ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. చేసుకొని స్టిచ్చింగ్ కోసం కూడా 2 ఇంచులు మనం పెట్టుకోవాలి. ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. పైన 1/2 ఇంచు మనం స్టిచ్చింగ్ వదిలేసి ఇక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చింది కదా కరెక్ట్గా. ఇది ఖర్చు కోసం అనమాట. 2 ఇంచెస్. చూడండి, మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. కామెంట్ పెట్టండి, మేము రిప్లై ఇస్తాము. ఇది సీటు ఇక్కడ కటింగ్ వచ్చేలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ కటింగ్ చూడండి, ఇక్కడ నుంచి మనం ఇలా డ్రా చేసుకోవాలి. షేప్ నీట్గా ఇక్కడ మడత పెట్టి ఉంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా మనము ఇలా డ్రా చేసుకోవాలి. లైన్గా ఇలా క్రాస్గా తీసుకోవాలి. కరెక్ట్గా తీసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి, కట్ చేస్తున్నాము. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకేలాగా. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ ఉంది కదా, ఇక్కడ డాట్ పెట్టుకోవాలన్నమాట. కరెక్ట్గా డాట్ పెట్టుకోవాలి. నడుం దగ్గర కూడా మళ్ళీ డాట్ పెట్టుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ కోసం అనమాట. ఇక్కడ కూడా డాట్ పెట్టుకోవాలి. నా సౌండ్ మీకు వినబడుతుందా, సరిగ్గా వినబడుతుందా లేదా చెప్పండి కామెంట్లో. అంతకుముందు ఒక వీడియోలో సరిగా వాయిస్ వినబడతలేదని కామెంట్ పెట్టారు. తర్వాత నుంచి కొంచెం సౌండ్ బాగానే వినబడుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ వీడియోలో కూడా సౌండ్ బాగా వినిపించిందా లేదా చెప్పండి. ఆది టాప్లో ఇలా కట్ చేసుకోవాలి. ఆది టాప్ ఉంటే, లేదనుకుంటే మనము కొలత తీసుకొని కూడా టేప్తో కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఆమ్ రౌండ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ అనమాట. ఇది నెక్, భుజము ఇలా కట్ చేసుకోవాలి. నెక్ కూడా మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మోడల్ గీసుకోవచ్చు అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనము. చూడండి, వీడియో లెంత్ ఎక్కువగా ఉంది. స్కిప్ చేయకుండా చూడండి, మంచిగా అర్థమవుతుంది.
టాప్ ఎలా కట్ చేయాలనేది నెక్ కోసం అక్కడ డాట్ పెట్టుకున్నాము మనం. చూడండి ఇప్పుడు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి నెక్ ఇలాగ మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో డ్రా చేసుకోవచ్చు అనమాట. ముందు పార్ట్ ఇది, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ కూడా అది రౌండ్ కట్ చేస్తున్నాం అనమాట. మన ఇష్టమే, తర్వాతనే కట్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్ చేసేటప్పుడు కూడా. లేదంటే ఎన్ని ఇంచులని కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇదేమో ఫ్రంట్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. అలా మనం ఇది ఒక మోడల్లో కట్ చేస్తున్నాము. చూడండి ఇదేమో బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ తీస్తున్నాను అనమాట 3 డ్రెస్సులకు కూడా. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఒక మోడల్లో డ్రా చేశాను. చూడండి ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్లో తీస్తున్నాను అనమాట. అన్నిటి కూడా ముందు వైపున వేరుగా మోడల్ పెట్టి సింపుల్ మోడల్ పెట్టాను అనమాట. బ్యాక్ పార్ట్ మాత్రం రౌండ్ షేప్ తీసాను అంతే. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు. టాప్స్ రెడీ అయిపోయినాయి. లైనింగ్ కూడా వేసుకోవాలి మనం. లైనింగ్ తర్వాత కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద వైపున నీట్గా కట్ చేసుకోవాలి మనం. అంతే ఫ్రెండ్స్, ఇంకా అయిపోయింది. టాపు కటింగ్ చేసాము. చూడండి నడుము కూడా షేప్ ఎలా వచ్చిందో నీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి షేపు నీట్గా. డాట్ పెట్టుకోవాలన్నమాట. షేప్ నడుము అక్కడే రావాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా నీట్గా రావాలన్నమాట. చూడండి ఇది ఒక టాప్ అన్నమాట. ఇలా ఆమ్ రౌండ్ చిన్నది లోతు భాగం ముందు పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలన్నమాట. ఇలా చూడండి ఇది కూడా అలాగే ముందు పార్ట్ తీసుకోవాలి, తర్వాత కట్ చేసుకుందాము. సరే, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చూడండి ఇలా చిన్నది 1/2 ఇంచ్ కట్ చేసుకుంటే మనం సరిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్. ఓకే, అయిపోయింది, కట్ చేసుకున్నాము. ఇలా 3 టాపులు కటింగ్ అయిపోయాయి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. మిగతా క్లాత్తో సైడ్ క్లాత్ ఉండిపోయింది కదా, వాటితో మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాం అనమాట. చూడండి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ 3/4 పెట్టమన్నారు వాళ్ళు. మనం దీంట్లో ఈ డ్రెస్ టాప్లో మాత్రం హ్యాండ్స్కు క్లాత్ లేదు కాబట్టి మనము ఎల్బో హ్యాండ్స్ పెడుతున్నాం. ఇది మిగతాయి 2 డ్రెస్సెస్ అవి హ్యాండ్స్ కూడా 3/4 పెడుతున్నాం అనమాట. వాటి క్లాత్ కొంచెం సరిపోయింది. చూడండి ఇవి ఇలా మడత పెట్టుకోవాలి. ఇంకోటి కూడా సేమ్ ఇలాగే మడత పెట్టుకొని దీని మీద పెట్టుకోవాలి. చూడండి నీట్గా కరెక్ట్గా మడత పెట్టుకోవాలన్నమాట. ఒకటి ఎగుడు దిగుడు ఉన్నా మళ్ళీ కష్టమైపోతాయి. అన్నీ కూడా ఇలా లైన్గా పెట్టుకొని డ్రా తీసుకోవాలి మనము కరెక్ట్గా. ఒకటి ఎల్బో హ్యాండ్స్, 2 డ్రెస్సులు కూడా ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ అంటే 14 ఇంచెస్ తీసుకుంటున్నాం. 1/2 ఇంచు స్టిచ్చింగ్కి, ఒక పాదం ఖర్చు కింద మనము హ్యాండ్స్కి పైపింగ్ వేసుకునేలాగా ఉంచుకుంటున్నాం. చూడండి ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవడం అనమాట. కింద వైపున షేప్ కోసం కొంచెం క్లాత్ సరిపోలేదు,
హ్యాండ్స్కి వాటికి కూడా ముక్కలు వేసుకోవాలన్నమాట. తర్వాత స్టిచ్ చేసేటప్పుడు వేసుకోవాలి. చూడండి అన్నీ కూడా డాట్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. సెంటర్ పాయింట్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. డాట్ పెట్టుకోవాలి. షేప్ ఇంకా నీట్గా తీసుకోవాలి. మనము కటింగ్ కరెక్ట్గా నీట్గా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా నీట్గా చేయొచ్చు. మనం కొన్ని కటింగ్ మాత్రం కరెక్ట్గా చేసినా స్టిచ్చింగ్ చేసేటప్పుడు సాగిపోతే ఇంకా డ్రెస్ వేస్ట్ అయిపోద్ది అనమాట. బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ సరిగ్గా మంచిగా కట్ చేసినా కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నీట్గా స్టిచ్ చేస్తేనే అప్పుడు డ్రెస్ అందంగా ఉంటుంది. సాగిపోయింది అనుకోండి, సంక దగ్గర, ఆమ్ రౌండ్ దగ్గర, నెక్ ఇవన్నీ కటింగ్స్ సైడ్లు అలా సాగిపోయింది అనుకోండి, ఇంకా డ్రెస్ బాగోదన్నమాట. స్టిచ్చింగ్ కూడా మళ్ళీ తర్వాత ఇంకొక వీడియోలో కూడా పెడతానులేండి. సైడ్లు కటింగ్ నీట్గా వచ్చేటట్లు ఎలా కుట్టుకోవాలనేది సైడ్ కటింగ్ నీట్గా పెడతాను. చూడండి కటింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.